హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ప్రో ఎక్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం మల్టీ టింబ్రల్ ట్రాక్ అంటే ఏంటి, ఒక ఇన్స్ట్రుమెంట్ని లేయరింగ్ ఎలా చేసుకోవాలి మల్టీ టింబ్రల్ ట్రాక్ యూజ్ చేసి అనేది తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని కింద మనకు మల్టీ టింబ్రల్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ మల్టీ టింబ్రల్ ఆప్షన్ని మనం టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని ఇక్కడ 4 పార్ట్స్ అని ఉంది కదా, అది తీసేసి మనం మ్యాక్సిమం ఒక్క ట్రాక్ తీసుకొని అందులో 8 పార్ట్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక్క ట్రాక్ని 8 డిఫరెంట్ ఛానల్స్ లాగా మనం వాడుకోవచ్చు అనమాట. మీరు చూసారు కదా, ఇక్కడ మీకు 8 ఛానల్స్ కనిపిస్తున్నాయి. ఈ 8 ఛానల్స్ వేరే వేరే ట్రాక్స్ కాదు, ఇవన్నీ కలిపి ఒక్క ట్రాకే మనకి 8 డిఫరెంట్ ఛానల్స్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఒక్క ప్లగ్ఇన్ ఓపెన్ చేస్తే అదే ప్లగ్ఇన్ ఈ 8 డిఫరెంట్ ఛానల్స్కి వాడుకోవచ్చు మనం. కావాలంటే చూడండి, నేను ఇక్కడ ఒక్క ఛానల్ యొక్క వాల్యూమ్ తగ్గిస్తే అన్నీ తగ్గుతున్నాయి. ప్యానింగ్ చేసినా కూడా, ఒక్కటి ప్యానింగ్ చేసినా కూడా అన్నీ ఒకేసారి ప్యానింగ్ అవుతున్నాయి అన్నమాట. దీనికోసం మల్టీ టింబ్రల్ కోసం మనం ఏం చేయాలంటే, స్పెక్ట్రాసోనిక్స్లో మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఓమ్నిస్ఫియర్ అని చెప్పేసి. ఈ ఓమ్నిస్ఫియర్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే మీకు చాలామంది మీరు ఓమ్నిస్ఫియర్ ఇన్స్ట్రుమెంట్ అంతకుముందు యూజ్ చేసే ఉంటారు. ఈ ఓమ్నిస్ఫియర్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే ఇందులో మీకు సింగిల్ లేయర్స్ వాడుకోవడానికి మనం ఓమ్నిస్ఫియర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక ఇన్స్ట్రుమెంటే. అలా కాకుండా మీరు ఇక్కడ గమనిస్తే సింగిల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లైబ్రరీలో. మనం ఇలా సోలో ఇన్స్ట్రుమెంట్ తీసుకోకుండా మల్టీ అనే ఆప్షన్ మీకు పైన కనపడుతుంది, మల్టీ తీసుకోవాలి. మల్టీ అంటే ఏంటంటే మనం 8 ఇన్స్ట్రుమెంట్లు ఒకేసారి లేయర్స్ లాగా ప్లే చేసుకోవచ్చు, లేదా 8 ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి లోడ్ చేసుకొని సపరేట్గా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మల్టీ ఆప్షన్ అన్నది సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఛానల్ 1 ఉంది. ఛానల్ 1 పైన నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని లోడ్ చేసుకుంటాను. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ని లోడ్ చేసిన తర్వాత మనం దాన్ని ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పియానో లోడ్ చేస్తున్నాను. ఈ పియానోని లోడ్ చేశాను, దీన్ని ఒకసారి రికార్డ్ చేద్దాం. ఫస్ట్ నేను సపరేట్గా పియానోని లోడ్ చేస్తున్నాను. చూడండి, పియానోని రికార్డ్ చేస్తాను. ఇప్పుడు నేను పియానో రికార్డ్ చేశాను కదా, నెక్స్ట్ ఇంకొక లేయర్లో పియానో చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్లో ఇంకొక ఇన్స్ట్రుమెంట్ నేను రికార్డ్ చేసుకుంటా. మీరు బాగా గమనించండి, ట్రాక్స్ని నేను సపరేట్గా సెలెక్ట్ చేస్తున్నాను కదా, మనకి ట్రాక్స్ పైన ఆర్ బటన్ ఉంటుంది. ఆర్ బటన్ ఆన్ చేస్తేనే, రికార్డ్ ఎనేబుల్ చేస్తేనే ప్లే అవుతుంది మనకి. మ్యూట్ చేస్తే అన్నీ మ్యూట్ అవుతున్నాయి కాబట్టి
ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వినపడొద్దంటే మనము ప్లగ్ఇన్లో మ్యూట్ చేయాలి ఛానల్ 1లో. రైట్. నెక్స్ట్ ఇది రికార్డ్ ఎనేబుల్ చేసుకొని థర్డ్ ఛానల్లో వేరే ఇన్స్ట్రుమెంట్ నేను ఇప్పుడు లోడ్ చేస్తున్నా. ఇలా రికార్డ్ చేసుకున్న తర్వాత సపరేట్గా ఏదైనా వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసుకోవాలంటే ట్రాక్ పైన చేయకూడదు. మల్టీ టింబ్రల్లో అన్నీ ఒకేసారి చేంజ్ అవుతాయి ట్రాక్ పైన చేస్తే. అందుకే మనం ఇలా ఇన్స్ట్రుమెంట్లోనే లెఫ్ట్ రైట్ చేసుకోవాలి. ప్యానింగ్ చేసుకోవాలనుకున్నా కూడా లెఫ్ట్ రైట్కి ఇన్స్ట్రుమెంట్లోనే మనం ప్యానింగ్ అనేది చేసుకోవాలి, అంటే ప్లగ్ఇన్లో, ఇన్స్ట్రుమెంట్ ప్లగ్ఇన్లో. ఇలా మల్టీ టింబ్రల్ ట్రాక్ అన్నది లోడ్ చేస్తే ఏంటంటే మనకి ఒక్క ప్లగ్గిన్ని 8 డిఫరెంట్ ట్రాక్స్లో వాడాల్సిన అవసరం లేకుండా ఒకటే ట్రాక్ మీద 8 డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం అన్నది ప్లే చేసుకోవచ్చు 8 ఛానల్స్లో. దీనివల్ల మనకేమవుతుందంటే సిస్టమ్ మీద లోడ్ తగ్గుతుంది, మనం నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ఇంకా ఎక్కువ మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నవి రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. లాజిక్ ప్రోకి సంబంధించి మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ వీడియోస్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ సంబంధించి కానివ్వండి, ప్యాచెస్కి సంబంధించి కానివ్వండి, వీడియోస్ మనకి వీక్లీ కంటిన్యూస్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. పూర్తిగా మీరు లాజిక్ ప్రోని ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే కంపల్సరీ నాకు కాంటాక్ట్ చేయండి అండి. మన దగ్గర ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఒక 100 మెంబర్స్ వరకు లాంగ్ టర్మ్ కోర్సెస్ కానీ, షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ, వర్క్షాప్స్ కానీ కంప్లీట్ చేసున్నారు. చాలామంది ప్రొఫెషనల్గా ఇప్పుడు మ్యూజిక్ కూడా చేస్తున్నారు. మీరు నాకు కాంటాక్ట్ చేసి కోర్స్ గురించి కూడా డీటెయిల్స్ కనుక్కొని కోర్సులో జాయిన్ కాగలరు. 2025కి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయండి. థ్యాంక్ యూ.